రోజున ఆ 10 ఏళ్ల కాలంలో పిసిసి ప్రెసిడెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, తర్వాత పిసిసిగా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మేము కానివ్వండి, మేమందరము ఆనాడు ఆ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారిని వారి కుటుంబ సభ్యులను తిట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాళ్ళు 2 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోతే మేము తిట్టినాము. దానికి ఒక అర్థం ఉంది. ఏం తిట్టినాము? 1,00,000 రూపాయల ఒకే కిస్తులో రుణమాఫీ చేస్తా అని 2014లో అన్నాడు. ఒక కిస్తీ పోయి అది 4 కిస్తీలు అయింది. 5 ఏళ్ళు దింపాడు 1,00,000 రూపాయలు. ఆ 1,00,000 రూపాయల రుణమాఫీ 5 ఏళ్ళు దింపిండు. అసలు అట్లనే ఉంది. అసలు పోయింది, మిత్తి అట్లా ఉంది, మిత్తి పోతే అసలు అట్లనే ఉంది. ఇది నిజమే కదా. అందుకే ఆ రోజున ఆ గవర్నమెంట్లో ఇద్దరు పిసిసిలు, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు, 12% ముస్లింలకు మీరు రిజర్వేషన్ ఇస్తానన్నారు, మీరు ఇవ్వలేదు, మాట తప్పారు. కాబట్టి దాని మీద వాళ్ళు తిట్టిర్రు ఇద్దరు. ఎస్టీలకు, బంజారాలకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నావు, అది నువ్వు చేయలేదు, దాని మీద కూడా వాళ్ళు తిట్టిర్రు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, మాట మార్చినావు, దాని మీద వాళ్ళు తిట్టిర్రు. పేదవాడికి ఇండ్లు అన్నావు, అల్లుడు వస్తే ఏడమంటాడు, బిడ్డ వస్తే ఏడమంటది, కొడుకు వస్తే ఏడమంటాడు, మనమరాలు వస్తే ఏడుంటారు, ఈ పిట్ట కథలు అని చెప్పినావు. చెప్పి 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 ఉద్యమం టైంలో చెప్పి 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 ఆఖరికి ట్రాప్ చేసినావు. ఆ ఇల్లు నేను ట్రాప్ చేసుకున్నావు. నువ్వు డబల్ ఆ ఇండ్లు దిక్కు లేదు, పైసలు. దాని తర్వాత డబల్ బెడ్రూమ్లు అని దాన్ని పెద్ద తాజ్మహల్ తిరిగి కట్టి దాని చుట్టూ దింపినావు అందరు. ఎక్కడ చూస్తే పెద్ద కట్టిండు. అది దాని చుట్టూ ఒక 5-6 ఏళ్ళు ఆ బూజు పట్టిపోయినాయి బిల్డింగ్లకు. దాన్ని ఎన్నిసార్లు దులిపిండు, మళ్ళీ ఎన్నిసార్లు దానికి కలర్ కొట్టిండు. ఇట్లా పైసలన్నీ వేస్ట్ చేసిండు కేసీఆర్ గారి కుటుంబం. ఇది అందుకే ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్, ఆ రోజున సిఎల్పిగా బట్టి విక్రమార్క కానివ్వండి, శ్రీధర్ బాబు గారు కానివ్వండి, నేను కానివ్వండి, సీతక్క కానివ్వండి, వీరన్న ఉండే ఎమ్మెల్యే ఉండే ఆయన కానివ్వండి, అంతకుముందు 2014 తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, లేదా సంపత్ కానివ్వండి, వాళ్ళని నిలదీస్తే వాళ్ళని మొత్తానికి సస్పెండ్ చేసి పడేసిండు, అసెంబ్లీకి రాకుండానే చేసి పడేసిండు. ఒకటి కాదు మీరు చేసింది. అసలు మిమ్మల్ని ఎన్ని తిట్టినా, ఎన్ని తిట్లు తిట్టినా తక్కువరే నాయన. మిమ్మల్ని అయితే ఎన్ని తిట్టినా తప్పులేదు. మీరు చేసిన కథలు అసలు ఉన్నాయి 10 ఏళ్ల కాలంలో. ఆ మల్లన్న సాగర్లో ఈపులు వలగొట్టినావు రైతులని. మల్లన్న సాగర్లో ఏం దుర్మార్గం అండి అది. మల్లన్న సాగర్లో దుర్మార్గమైన పరిపాలన, నికృష్టమైన పరిపాలన, ఒక దౌర్జన్యమైన పరిపాలన. ఇంత దుర్మార్గమా 10 ఏళ్ల కాలంలో? ఆ రోజు మేము అప్పుడు మల్లన్న సాగరు రైతులు ఏం, అప్పుడు మా నర్సారెడ్డి ఏం దెబ్బలవి. సరే ప్రతాప్ రెడ్డి ఉండి ఈపులు వలగొట్టారు, ఆయనేమో మళ్ళీ ఆడనే పోయిండు. కానీ ఆడనే ఉన్నాడు ఇప్పుడు. ఆయన అప్పుడు మాయంబడి ఉండే. అది కొట్టుడా పోలీసులు ఒక్కొక్క వ్యక్తి మీద 30 మంది కానిస్టేబుల్ లాఠీలతో కొడితే ఈపులు వాచిపోయినాయి ఒక్కొక్కరి. అసలు భయంకరమైన పాలన, భయంకరమైన పరిపాలన. ఎంత భయంకరం అంటే మల్లన్న సాగరు ప్రాంతంలో రైతులు బయటకు వచ్చి గొంతు విప్పితే గొంతు నొక్కేసే ఒక పోలీసు యంత్రాంగము. నీచమైన పరిపాలన. అసలు రైతులను గజ 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 వణికిచ్చిన పరిపాలన. వాళ్ళ గొంతు విప్పుకుంటే కలెక్టర్లు అయోమయం. ఏ కలెక్టర్ ఎక్కడున్నాడో గతి లేదు, ఏ ఎస్పీ ఎక్కడున్నాడో గతి లేదు. ఆ మల్లన్న సాగర్ ఇష్యూలో ఎంత అన్యాయం అండి.
ఎంత దుర్మార్గము. మల్లన్న సాగర్ రైతులు గొంతు విప్పి మాకు నష్టపరిహారం వస్తలేవు, డబ్బులు వస్తలేవు, ఊళ్ళు కాల్ చేస్తున్నాము, ఏడ బతకాలి, ఇల్లు లేవు,